కొద్దిసేపటి క్రితమే జగన్ కాన్వాయ్ గేటు లోపలికి వెళ్ళింది. విచారణ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. విచారణ 30 నుంచి 40 నిమిషాల సేపు పట్టొచ్చు. విచారణ తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా చూసేందుకు అభిమానులు అక్కడే వెయిట్ చేస్తున్నారు. చాలా మంది పోలీసులను అక్కడ మోహరించారు. జగన్ అభిమానులు కార్యకర్తలు ముందుకు రాకుండా కంట్రోల్ చేశారు. బట్ అయినా కూడా జగన్ కాన్వాయ్ ముందు చాలా మంది అభిమానులు ఒకసారిగా దూసుకువచ్చారు. వాళ్ళందరినీ చెదరగొట్టిన తర్వాత జగన్ కాన్వాయ్ లోపలికి వెళ్ళగలిగింది. జగన్తో పాటు కేవలం ఆయన గన్మెన్స్ ని మాత్రమే లోపలికి అనుమతించారు. దీని తర్వాత ఈ విచారణ తర్వాత మళ్ళీ ఎప్పుడు విచారణ ఉంటుంది అన్న డేట్ ఇస్తారు. అప్పుడు జగన్ లాయర్లు హాజరైతే సరిపోతుందా, మళ్ళీ జగన్ ప్రత్యక్షంగా ఎప్పుడు హాజరవుతారనేది ఈ విచారణ తర్వాత తెలుస్తుంది. విచారణ ముగిసిన వెంటనే జగన్ నేరుగా లోటస్ పాండ్కి వెళ్ళబోతున్నారు అని తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం ఆయన మళ్ళీ బయలుదేరి ఏపీకి వెళ్తారు అని తెలుస్తోంది. 11 కేసుల విచారణకు సంబంధించి జగన్ ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4 సార్లు ఆయన విచారణకు హాజరయ్యారు. 2020లో చివరిసారిగా ఆయన ప్రత్యక్షంగా విచారణకు హాజరయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి విచారణ నుంచి కోర్టు మినహాయింపించింది. ఆ సమయంలో జగన్ తరపు లాయర్లు కోర్టులో విచారణకు హాజరయ్యారు. ప్రతి నెల కూడా ఈ 11 కేసులకు సంబంధించి విచారణ జరుగుతుంది. బట్ ఈసారి మాత్రం ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలి అని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో 21 లోపు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఒకరోజు ముందుగానే జగన్ కోర్టుకి హాజరయ్యారు. 11 కేసుల్లో 10 నుంచి 20 మంది వరకు అక్యూజ్డ్గా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత A1గా ఉన్న జగన్ కూడా విచారిస్తారు. ఈ విచారణకు 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టొచ్చు. విచారణ ముగిసిన తర్వాత కోర్టు బయటికి జగన్ వచ్చిన తర్వాత కూడా చూసేందుకు అభిమానులు కోర్టు ప్రాంగణంలోనే గేటు బయట వెయిట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ జగన్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు అని తెలిసి రాత్రే జగన్ అభిమానులు కొంతమంది హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర వైఎస్ జగన్కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఫ్లెక్సీలు కనిపించాయి. అలాగే జగన్కు ఘన స్వాగతం పలికేందుకు భారీగా జగన్ అభిమానులు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు చేరుకోవడానికి జగన్కు చాలా సమయం పట్టింది. దారి పొడవునా కూడా వైఎస్ అభిమానులు భారీగా వెయిట్ చేశారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ జగన్ కాన్వాయ్ చాలా స్లోగా ముందుకి కదిలిన నేపథ్యంలో చాలా సమయం పట్టింది నాంపల్లి కోర్టుకు చేరుకోవడానికి. కోర్టు దగ్గర కూడా జగన్ అభిమానుల హడావిడి భారీగా కనిపించింది. అక్కడ కూడా నినాదాలు చేశారు వైసీపీ కార్యకర్తలు. అక్కడ కూడా ఫ్లెక్సీలు కనిపించాయి. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రో పార్టీస్తో జగన్ అభిమానులను కంట్రోల్ చేశారు పోలీసులు. అయినా కూడా కొంతమంది అభిమానులు జగన్ కారు ముందు వరకు కూడా అడ్డమొచ్చారు. కాసేపు ముందుకి కదలలేదు జగన్ కాన్వాయ్. ఒక కాన్వాయ్ని మాత్రమే లోపలికి అనుమతించారు. ఆ తర్వాత అభిమానులను పోలీసులు తప్పించడంతో జగన్ కాన్వాయ్ ముందుకు వెళ్ళగలిగింది. ఎగ్జిట్ గేట్ నుంచి జగన్ కాన్వాయ్ని లోపలికి పంపించారు. అదే గేట్ లోపల నుంచి కేవలం ఒక్క కాన్వాయ్ని మాత్రమే అనుమతించారు. జగన్తో పాటు కేవలం ఆయన గన్మెన్స్కి మాత్రమే లోపల అనుమతి ఉంది. ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయిపోయింది. 11 కేసులో జగన్ విచారణ కొనసాగుతోంది. విచారణ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత జగన్ని కలిసేందుకు చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత నేరుగా లోటస్ పాండ్కు వెళ్తారు జగన్ అని తెలుస్తోంది. ఇక సాయంత్రం ఆయన బయలుదేరి ఏపీకి వెళ్తారు.